మనోజ్ అయితే రోహిణి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, రోహిణికి ఒకసారి ఫోన్ ఇవ్వా మాట్లాడతాను అని అంటూ ఉంటాడు. రోహిణి లేదే, చాలాసేపు అయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు చెప్పలేదు అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం చేయాలనుకుంటుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు మనోజ్. షాక్ అయ్యి, ఒరే ఏం చేసావు తెలుసా, నీ వల్ల అల్లకొల్లాలని చేసావు, రోహిణి ఇంట్లో లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా నా భార్యని అనడానికి నువ్వెవడవురా అని చెప్పేసి అయితే మనోజ్ అయితే బాలు కాలర్ పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అది చూసి ప్రభావతి అయితే అయ్యో షాక్ అవుతూ, అది ఒరే ఒగ్గరా అనేది అంటూ ఉంటుంది. ఒరే వగ్గరా, కాలర్ కానీ వగ్గపోతే నీ అంతు తేలుస్తాను అని బాలు అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు తేల్చేది, నేనే నీ అంతు తేలుస్తాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి వగ్గమంటే వగ్గవా అని చెప్పేసి అయితే గట్టిగా చేతులు ఇదిలించి మనోజ్కి అయితే కొడుతూ ఉంటాడు బాలు. అది చూసి ఒకసారిగా ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నీ భార్య వెళ్ళిపోతే నేనేం చేస్తాను, అది నువ్వు చేసిన మోసానికి తను వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే కొడుతూ ఉంటాడు బాలు. అలా కొట్టగానే కొట్టుకొని చచ్చిపోండి అని సత్యం అయితే గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా బాలు వదిలేస్తూ ఉంటాడు మనోజ్ని. అలా వదిలేసి, చూడు నాన్న, పార్లర్ అమ్మాయి వెళ్ళిపోతే అది నా తప్పు అంటున్నాడు, వీడు చేసిన మోసానికి తట్టుకోలేక ఆ అమ్మాయి వెళ్ళిపోతే దానికి కారణం నేనే అంటున్నారు వీళ్ళు అని అంటూ ఉంటాడు బాలు సత్యంతో. అలా అనేసరికి ప్రభావతి అయితే, అయినా నేనెందుకు అవుతాను నాన్న అని అనేసరికి ప్రభావతి అయితే ముమ్మాటికి నువ్వే కారణం, రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మీనా కూడా ప్రభావతి ఆడిన మాటలకి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మనోజ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ప్రభావతి.